మహబూబాబాద్లోని ఇండియన్ బ్యాంకులో తాకట్టు బంగారం మాయం ఘటన కలకలం రేపుతోంది. 22 మంది ఖాతాదారులకు చెందినటువంటి 700 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. వీటి విలువ 90 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెలవారీ ఆడిట్లో భాగంగా తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించడంతో కొన్ని ఆభరణాలు కనిపించలేదు. దీంతో బ్యాంక్ అధికారుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తమ స్వంత అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విషయం వెలుగులోకి రావడంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పరారైనట్లు తెలుస్తా ఉంది. మరోవైపు తమ బంగారం కనిపించలేదంటూ కొంతమంది ఖాతాదారులు కన్నీటి పర్యంతమయ్యారు. సంవత్సరం క్రితం నేను 5.5 తులాలు ఇండియన్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంక్ అని చెప్పనేసి అందులో నేను పెట్టడం జరిగింది. లోన్ తీసుకున్నాను. 5.5 లక్షల లోన్ వచ్చింది నాకు. దాన్ని సంవత్సరం క్రితం మళ్ళీ ఫోన్ చేసి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోమని చెప్పనేసి నాకు కాల్ చేయడం జరిగింది. రెన్యువల్ చేసుకోవడానికి కూడా మొత్తం పేమెంట్ కట్టాలని చెప్పని అన్నందుకు నేను బయట తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ రెన్యువల్ చేయడం జరిగింది. వాటిని బయటికి తీసుకోవడం జరిగింది. మళ్ళీ అందులో పెట్టేసి మళ్ళీ 5 లక్షల రూపాయలు నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న 2 నెలల తర్వాతనే ఈ సంఘటన జరిగింది. బయట వడ్డీ వ్యాపారాల కాడ పెట్టుకుంటే గ్యారెంటీ ఉండదు, నాకు గోల్డ్ పోతుందనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ బ్యాంకు కదా, వడ్డీ తక్కువ ఉంటుంది కదా అని చెప్పనేసి అలా పెట్టినందుకు నాకు ఈ విధంగా జరిగింది. దీనికి సంబంధించిన అధికారులను మీరు తక్షణమే చర్య తీసుకుని వాళ్లకు తగిన శిక్ష ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సార్, ఇండియన్ బ్యాంకులో ఖాతా ఉంది మాది. అందులో 5 తులాల బంగారం లోన్ తీసుకున్నామండి. మేము 3 లక్షలు తీసుకున్నాం. నెల వడ్డీ కూడా కట్టుకుంటున్నాం మేము. ఇప్పుడు అది మాకు సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాం, బయట ఇస్తే బాగుండదని. ఎందుకంటే బయట గ్యారెంటీ లేదు, పోయినాయి అంటాళ్ళు, అన్ని చెప్తాళ్ళు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు గోల్డ్ పోతే ఇంకా ఆధారం కూడా లేదు, అప్పుల పాలు కావాల్సిందే.